హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీష్మా ఛానల్. త్రిపుర రిసార్ట్ శంకరపల్లి. ఇది హైదరాబాద్ సరిహద్దుల్లో ఒక అద్భుతమైన మాల్దీవ్ స్టైల్ గ్రీన్ రిసార్ట్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్తో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. రిసార్ట్ అంతా పచ్చని చెట్లు, కాటేజీల మధ్యలో స్విమ్మింగ్ పూల్ మాల్దీవ్స్ని తలపిస్తుంది. రిసార్ట్లో ఉండే రెస్టారెంట్లో రుచికరమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఉంటాయి. అందులో చాలా రకాలు సర్వ్ చేస్తారు. వెజ్ అండ్ నాన్ వెజ్ పీపుల్కి సపరేట్గా సర్వ్ చేస్తారు. గ్రీష్మ స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా చూడవచ్చు. గ్రీష్మ బ్లాక్ టీషర్ట్ వేసుకుంది. ఈ స్విమ్మింగ్ పూల్ 2 భాగాలుగా ఉంది. ఎడమవైపు భాగంలో పెద్దవాళ్ళకి, కుడివైపు భాగం చిన్నపిల్లలకి. ఎడమవైపున ఉన్నది గ్రీష్మ నాన్నగారు, కుడివైపున ఉన్నది గ్రీష్మ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఎడమవైపున ఉన్నది ఫంక్షన్ హాలు ఈ క్లిప్లో, కుడివైపున ఉన్నది బ్రేక్ఫాస్ట్ ఏరియా, మధ్యలో ఉన్నది కూర్చోడానికి ఉన్న ప్రదేశంలో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ ఇవి. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాలాసేపు ఈ ప్రదేశంలో కూర్చున్నాము. గ్రీష్మ ఇలా పక్కకు తిరిగి తన పిక్స్ తీసుకుంది. మేము రిసార్ట్కి ఫంక్షన్ కోసం వెళ్ళాము. ఆ ఫంక్షన్ డెకరేషన్ ఇలా ఉంది. ఈ ప్రదేశంలో హల్దీ చేశారు. చుట్టాలందరూ వచ్చి నిలుచున్నారు. ఈ ప్రదేశము స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంది. మేము వచ్చింది ఓణీల ఫంక్షన్కి. సో హల్దీలో పాప వాళ్ళ అమ్మ నాన్న నీళ్లు పోసారు. గ్రీష్మ పిక్స్ ఇప్పుడు చూద్దాం మనము. గ్రీష్మ పూల్ పక్కన చైర్లో పడుకుంది. తన పిక్స్ ఇక్కడ చూడవచ్చు మీరు. గ్రీష్మ కూర్చున్న ఈ చైర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మా వారు కాటేజ్ రూమ్లో తీసుకున్న పిక్. ఇప్పుడు వచ్చే పూలు అన్ని కాటేజ్లకి మధ్యలో ఉంటుంది. మేము ముగ్గురం కలిసి పెడల్ బోటింగ్ చేశాము. ఈ తెల్ల హంసలో కూర్చొని పెడల్ బోటింగ్ చేశాము. పెడల్ బోటింగ్ అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఆ తర్వాత తిన్నాక మా వారు గ్రీష్మ అందరూ పూల్లో ఎంజాయ్ చేశారు. గ్రీష్మ తడిసిన బట్టలతో ఇలా ఉంది అండ్ ఫ్లోర్ ఇలా ఉంది. పూల్ అంతా అయిపోయేటప్పటికల్లా సాయంత్రం అయిపోయింది. ఫంక్షన్ ఈవినింగ్ చేశారు. సో మేము ఫంక్షన్కి అందరము ఇలా రెడీ అయిపోయాము. నేను మా నానితో ఫొటోస్ దిగాను. అవి ఇవి.